ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని వాగ్దానపూర్వకంగా ఈ యొక్క వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. ఈరోజు సండే కదండి, మీకు అందరికీ హ్యాపీ సండే. ఈ దినము కొరకు దేవుడు మనకి ఇచ్చుచున్నటువంటి వాగ్దానము చూద్దాము. కీర్తనలు రాసినటువంటి గ్రంథము 105వ కీర్తన 4వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఈ యొక్క కీర్తన ఎవరు రాశారంటే దావీదు రాసినటువంటి కీర్తన. ఇక్కడ ఇశ్రాయేలు దేవుని యొక్క సన్నిధిని నిత్యము వెతికారు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేశారు. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఏ విధముగా శత్రువు పోరాటం నుంచి తప్పించాడు, వాళ్ళ శ్రమల నుంచి ఎలా విధంగా తప్పించారు, వాళ్ళ అవసరాలు ఏ విధంగా తీర్చాడు. ఇశ్రాయేలు ప్రజలు జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు అవన్నీ చూసి ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధిని నిత్యమును వెతుకుతూ ఉండేవాళ్ళు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడితో నిత్యము సంబంధము కలిగి ఉండేవాళ్ళు, నిత్యము ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు, ఆయన్ని అనుసరిస్తూ నడుస్తూ ఉండేవాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇశ్రాయేలు ప్రజల్లాగానే మనము కూడా దేవుని యొక్క సన్నిధిని వెతకదము, ఆయన యొక్క బలాన్ని మనము పొందుదము, ఆయన యొక్క సన్నిధిని నిత్యము మనము వెతకదము. నీ యొక్క జీవితంలో ఈ యొక్క ఉదయకాల సమయంలో చెప్పుకోరానటువంటి బలహీనతలు ఉన్నాయా? అనారోగ్యంతో ఉన్నావా? శ్రమలతో ఉన్నావా? నిందలతో ఉన్నావా? అపవాది శక్తుల చేత పట్టి పీడింపబడుతున్నావా? దేవుని యొక్క బలమును మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో పొందుదాము. దేవుని సన్నిధికి వెళ్ళదము. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడే ఆయన యొక్క బలాన్ని మనము పొందగలుగుతాము. ఆయన యొక్క బలము చేత మనలో ఉన్న ప్రతి బలహీనతలో నుంచి మనకు బలమిచ్చే దేవుడు ఆయన. కాబట్టి ఆయన సన్నిధికి వెళ్ళదము, ఆయన బలాన్ని మనం పొందుకుందాము. దేవుణ్ణి వెతుకుదాము. దేవుణ్ణి వెతకడం అంటే ఆయన వాక్యానుసారంగా మనము జీవిస్తాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి మీరందరూ ఏకీభవించమని అడుగుచున్నాను. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు, జీవాధిపతి నీ కొందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానముతో మీరు మాతో మాట్లాడారయ్యా. దేవా, నిన్ను వెతుకుటము మాకు నేర్పించమని అడుగుచున్నాను. ఆయా నీ బలమును నా తండ్రి మాకు ఇవ్వమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఆయా నీ సన్నిధిలో నిత్యము నీ సన్నిధిని నిత్యము వెతుకుటకు మాకు నేర్పించమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. దేవా, నిన్ను అనుసరించటము మాకు నేర్పించాయా. మాలో ఉన్న ప్రతి బలహీనత, ప్రతి శోధన, ప్రతి కష్టము, ప్రతి పోరాటము, ప్రతి వేదన, ప్రతి కన్నీటి దుఃఖము నా తండ్రి దేవా, ప్రతి కష్టకాలము, కరువు కాలము నా తండ్రి దేవా, యేసు నామములో విడుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీ బలము మా తండ్రి మాకు ప్రసాదించమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. నీ బలమును మేము పొందుకొని మాలో ఉన్న ప్రతి బలహీనతకు విడుదలవుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవా, నీ సన్నిధిలో నా తండ్రి నీ యొక్క ఆదివారము దినము నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి మేము నిత్యము ఉండి నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు, నీ మహిమను మేము ఆయా పొందుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఆయా పునరుద్ధాన బలమును మీరు మాకు దయచేయమని అడుగుచున్నాను. ఈ యొక్క ఆదివారము నా తండ్రి ఎంతమంది బలహీనంగా ఉన్నారో, రోగము చేత, రుగ్మత చేత, వ్యాధుల చేత బాధపడుచున్నారు, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నా తండ్రి నీ యొక్క పునరుద్ధాన బలమును నీ బిడ్డలకి ఇచ్చి మా ప్రభా దేవా వారిని దాని తండ్రి శక్తివంతముగా చేయమని అడుగుచున్నాను. ఆయా దేవా, పరిశుద్ధాత్మ చేత నీ అభిషేకము వారి మీద కుమ్మరించమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఆయా యొక్క ఆదివారము దినమున తండ్రి ఆయా పరలోకంలో నుంచి నీ యొక్క ఆయా రెవల్యూషన్ భూమి మీదకి వచ్చుటకు కృపను దయచేయండి. ప్రతి సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. ప్రతి ఒక్క పాస్టర్ని నా తండ్రి ఆత్మచేత అభిషేకించమని అడుగుచున్నాను. ఆయా దేవా, ప్రతి ఇవాంజలిస్ట్ని, ప్రేయర్ వారియర్ని, ప్రార్థన పరులను, విశ్వాసులను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. ఈ యొక్క పునరుద్ధాన దినమున నా తండ్రి, ఈ యొక్క ఆదివారము దినమున నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకముతో నా తండ్రి ఆయా ప్రజలు మా ప్రభా మేము నా తండ్రి
నిన్ను వెతుకుటకు మాకు నేర్పించండి. నీ బలమును, నీ ఆత్మీయ బలమును, నీ యొక్క పరిశుద్ధాత్మ బలమును అయా మేము పొందుకున్నట్టుకు మాకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఎల్లవేళలా మీ సన్నిధిలో మేము నిత్యము నిలుచుటకు మాకు కృపను దయచేయండి. కష్టంలో, దుఃఖంలో, బాధలో, వ్యాధిలో, ప్రతి విధమైనటువంటి శ్రమలలో నా తండ్రి ఇశ్రాయేలు ప్రజలు ఏ విధముగా నా తండ్రి అయా నిన్ను అనుసరించారో, నిన్ను వెతికారో, నీ బలమును పొందారో మా ప్రభా, నీ సన్నిధిలో నిత్యము అయా నిలిచారో మా ప్రభా, అటువంటి బలమును, శక్తిని, ఆరోగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయా ఇశ్రాయేలు ప్రజలకి నా తండ్రి వాళ్ళ శ్రమలలో వారికి తోడుగా ఉండి వారిని విడిపించిన దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ ప్రియ బిడ్డల్లో నా తండ్రి వారి జీవితంలో, కుటుంబంలో ఆయా వారి యొక్క దేవా ప్రతి అవసరతను నా తండ్రి ఆయా నీ మహిమను చూచుటకు, నీ బలమును చూచుటకు, నీ సన్నిధిని అనుభవించుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఆయా కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, మానసికంగా, ఆరోగ్యంగా, వ్యాపార పరంగా, పరిచర్య పరంగా అన్ని కోణాలలో నా తండ్రి నీ బిడ్డల్ని ఈ యొక్క ఆదివారం దినమున మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వారి జీవితంలో అడ్డుగా ఉన్న ప్రతి సాతాను యొక్క అడ్డు బండలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తొలగిపోవునుగాక మా ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ దినమున నా తండ్రి ప్రపంచమంతను నా తండ్రి భారతదేశము, మా రాష్ట్రాలు మొత్తము నీ మహిమతో నింపబడుటకు కృపను దయచేయండి. ఆయా మహిమలో నా తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు మాకు నేర్పించమని అడుగుచున్నాను. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాన్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.